హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి చాలా రోజుల నుంచి మేము అప్లైగుంటకి వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకున్నాము, కుదరలేదు. అట్ లాస్ట్ ఈరోజు అయితే వెళ్తున్నాము. మేము ఇంటి నుంచి బయలుదేరాము. ఇది వచ్చేసి రేణిగుంట రోడ్ అండి, బైపాస్. సుజుకి షోరూమ్ దాటాము ఇప్పుడే. మేమైతే జస్ట్ నలుగురమే కదా, సో ఆటోలు అనేసి తీసుకొని ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ జస్ట్ ఫ్లైఓవర్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు, విష్ణు సేతు అనేసి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ రేణిగుంట రోడ్లోంచి అటాచ్ అవుతుంది. ఇది బ్లిస్ హోటల్ అండి. బ్లిస్ హోటల్ తర్వాత వచ్చేసి బ్లిస్ సర్కిల్ అనేసి వినే ఉంటారు, బస్ స్టాండ్కి డౌన్లో ఉంటుంది. సో ఈ ఫ్లైఓవర్ అనేది ఇక్కడ ఈ బ్లిస్ సర్కిల్ ఇది చూసారు కదా, ఇది బ్లిస్ సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని తిరుచానూరు బైపాస్లో వెళ్ళాలి అప్లైగుంటకి మేము వెళ్ళడానికి. ఇక్కడ మనకి తిరుచానూరు బైపాస్లో రోడ్ సైడ్ చాలా వస్తువులు అనేది సేల్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం చీప్ అనమాట. మనకి బయట షాపుల్లో కంటే కూడా ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మట్టి వస్తువులు, పింగాణివి, ఇలాంటివన్నీ వెరైటీస్ అనేది దొరుకుతుంది, చాలా బాగుంటాయి కూడా. తర్వాత ఇంకా స్వెటర్స్, బెడ్షీట్స్ ఇలాంటివి కూడా ఇక్కడ హోల్సేల్ రేట్లోనే మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు. కొన్ని చూసి క్వాలిటీ బాగుండేటివి తీసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే. ప్రైజెస్ అయితే తక్కువగానే ఉంటుంది. ఇది శిల్పారామం అండి, తిరుచానూరు బైపాస్లో వస్తుంది. ఎప్పుడైనా మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో వస్తే మీకు బాగుంటుంది. అక్కడ సండేస్ అయితే నైట్ టైము సాంస్కృతిక కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పిల్లలు తీసుకొని హాలిడేస్ అప్పుడు అలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. లోపల చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. తర్వాత మనకి చేనేత కార్మికులు ఉంటారు కదా, సో వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న వస్తువులు ఎగ్జిబిషన్లో సేల్ చేస్తూ ఉంటారు. ఈ శిల్పారామంలో అలాంటి ఐటమ్స్ కూడా మనకి దొరుకుతాయి. సో లోపల చిన్న పార్క్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను టోటల్ వీడియో అనేది తీస్తాను. సో ఇప్పుడు వెళ్తూ దారిలో మీకు జస్ట్ చూపిద్దామనేసి నేను తీశాను ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది. ఇది బయట ఎంట్రన్స్ అండి, ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. తర్వాత మేము ఇంకా దాటేసామండి. ఇక్కడ ఒక పెద్ద చెరువే అని చెప్పుకోవచ్చు. చెరువు అనేది దీన్ని వచ్చి రాయల చెరువు అంటారు. సో ఈ చెరువు అనేది చాలా పెద్దది. మనకి ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది అప్లైగుంట దేవస్థానం టెంపుల్. చాలా పెద్దదిగా ఉందండి ఇక్కడ చెరువు. పక్కనే చాలామంది వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. చాలా లాంగ్ ఉంది చెరువు. నేను చిన్నది అనుకున్నాను. చాలాసార్లు వచ్చాను కానీ ఈ చెరువు అనేది నేను గమనించలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం గమనిస్తున్నాను. సో అందుకే నేను వీడియో అనేది తీశాను, చెరువు బాగుందని. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది మనము గుడికి వెళ్ళడానికి. ఇంకా ఈ చెరువు దాటుకున్న తర్వాత ఒక ఆర్చి వస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా ఒక 2.5 ఉంటుందని చెప్పారు. సో ఇదే అండి, ఈ ఆర్చి దాటిన తర్వాత కొత్తగా ఇక్కడ ఏదో సచివాలయం అనేసి బిల్డ్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్లో ఉంది బిల్డింగ్, కొంచెం కంప్లీట్ అనేట్టే ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉందంట, జస్ట్ 2 కిలోమీటర్స్ అని చెప్పారు. వెళ్తున్నాము. వచ్చేసామండి దగ్గరికి. ఇంకా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక గుడి దగ్గరలో ఒక చిన్న చెరువు లాంటిది ఉంది. ఇది కొంచెం చిన్నదే ఈ చెరువు అనేది. ఇది దాటుకున్న వెంటనే మనకి కొన్ని షాప్స్ వస్తాయి. వచ్చేసాం దగ్గరికి, టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. మనకి 10 రూపీస్ టికెట్ అండి. ఇక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇదే అండి టెంపుల్, అప్లైగుంట టెంపుల్. సో ఇక్కడ దేవుడు అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు.
చాలా పవర్ఫుల్ అండి. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఎందుకు ఇక్కడ వెలిసాడనే దానికి ఇక్కడ ఒక పెద్ద పోస్టర్ అనేది వేశారు. దాంట్లో ఉంది, చూసి మీరు చదువుకోవచ్చు ఎందుకు దేవుడు ఇక్కడ వెలిసారనేది. సో ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి. లోపలికి అంతా కెమెరాస్ అంతా నాట్ అలౌడ్, ఫోన్స్ అంతా. ఇది బయట ఎంట్రన్స్ అండి టెంపుల్కి. అర్చన అలాంటివన్నీ మార్నింగ్ టైమ్స్లో వస్తే టికెట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చి టెంపుల్కి ఆపోజిట్గా దీని అఖిలాండం అంటారు. కొబ్బరికాయలు, తర్వాత నెయ్యి దీపం పెట్టేవాళ్ళు, కర్పూరం వెలిగించే వాళ్ళంతా ఇక్కడే చేసుకోవాలి. లోపల అనేది ఎటువంటి అలో లేదండి. తీసుకెళ్ళినా మళ్ళీ మనం రిటర్న్ బయట తీసుకొచ్చేయాలి. టెంకాయలన్నీ ఏం కొట్టకూడదు. మనం పూలు తీసుకెళ్ళినా కూడా తర్వాత బయట పంపించేస్తారు, అక్కడ ఏం తీసుకోరు. కానీ నేను తులసిమాల అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఆ తులసిమాల అనేది తీసుకెళ్ళి ఇచ్చానండి. మేము వెళ్ళాము, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. అంటే పెద్దగా రష్ అయితే ఉండదు. ఇది గుడి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, చిన్నది, కోనేటికి అవతల ఉంటుంది. ఇక్కడ అనేది డైలీ మధ్యాహ్నము కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారంట అన్నదానము. రోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారంట. చాలా బాగుందండి ఫుడ్ అయితే. భోజనం అనేది చాలా బాగుంది. దేవస్థానం వాళ్ళే సప్లై చేస్తున్నారు. మేము కూడా దర్శనం అయిన తర్వాత ఫుడ్ తిన్నాము. చాలా బాగుంది టేస్ట్ అనేది. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా తినండి, భోంచేయండి, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇది ఆపోజిట్లోనే కోనేరు ఉందండి. ఈ కోనేరులో అయితే ఏం వాటర్ ఏం లేదు, మొత్తం డ్రైన్ అవుట్ చేసేసారు. ఎంటీగా ఉంది ప్రస్తుతానికి. అంతే అండి చుట్టుపక్కల గుడి వ్యూ. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, ఆ గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి పక్కనే అన్నదానం చేస్తారు. ఆపోజిట్లో కోనేరు ఉంటుంది. సో కోనేరు రైట్ సైడ్ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. పక్కనే కొంచెము లెఫ్ట్ సైడ్లోనే అక్కడే కళ్యాణ మండపం ఒకటి ఉంది. కళ్యాణ కట్ట కూడా ఉందండి. ఎవరైనా పుట్టెంటుకలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. సో ఎవరైనా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా పెద్దది కళ్యాణ మండపం ఉందండి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ దేవస్థానం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మండపం అనేది బుక్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. సో కోనేరు అయితే ఎంటీగా ఉంది. ఎండలు కూడా చాలా స్టార్ట్ అయిపోయాయండి. చాలా ఎక్కువగానే ఉంది ఎండలు. మాకైతే దర్శనం అయిపోయింది. అన్నదానం దగ్గర భోజనం చేసేసాము. చాలా బాగా దేవుడు అనేది దర్శనం అయింది ఈరోజు. ఎందుకంటే నాకు తిరుమల కంటే కూడా ఈ దేవుడు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఏం కోరుకున్నా బాగా జరుగుతుంది. నేను అనుకునేది కూడా చాలా వరకు నెరవేర్చారు. సో అందుకే నేను ఎక్కువ అప్లైగుంటకు వస్తూ ఉంటాను. ఏదన్నా మనకి ఎక్కువ ఏదన్నా కోరికలు ఏదన్నా ఉంటే స్ట్రాంగ్గా ప్రతి శనివారం ఒక 5 వారాలు వచ్చి మీరు మొక్కోండి, మీ కోరిక వెంటనే తీరుతుంది. చాలామందికి జరిగిందండి, నాకే కాదు చాలామందికి జరిగింది. ఇక్కడ గుడి బయట మనకి కొబ్బరికాయలు, తర్వాత తులసిమాల అవన్నీ ఇక్కడే దొరుకుతుందండి. బయట అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది. ఇక్కడైతే జస్ట్ బయట వచ్చేసాము. ఇక్కడ మసాలా బొరుగులు అమ్ముతున్నారండి. సో తీసుకుందామని వెళ్ళాము. అక్కడ అడిగితే ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ చెప్పింది ఆవిడ. సో నేను 30 రూపీస్కి ఇమ్మన్నాను. టేస్ట్ అయితే బాగుందండి. అంటే మామూలుగా బయట ఎక్కడైనా ఇప్పుడు 30 రూపీస్కి దొరుకుతుంది ఒక ప్యాకెట్. తను చాలా బాగానే వేసింది పెద్ద ఆవిడ. చూసారు కదా, అలాంటి పొట్లాలు నాకు 2 ఇచ్చింది 30 రూపీస్కి. టేస్ట్ అయితే చాలా బాగునింది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తను కానీ బండి పెట్టుకుంటే మీరు కూడా తీసుకోండి మసాలా బొరుగులు. చాలా బాగుంది. సో నేనైతే 2 తీసుకున్నాను, నాకు మా పిల్లలకి. సో 30 రూపీస్ ఇచ్చేసాను. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి. అదే అండి ఇవాళ వీడియో. ఎప్పుడైనా మీరు తిరుపతికి వచ్చినప్పుడు లేదా ఇక్కడికి ఏదైనా విజిట్ అయినప్పుడు దగ్గరలో తిరుచానూరుకి కానీ, సో తిరుచానూరుకి మిస్ అవ్వద్దండి, అప్లైగుంటకి మిస్ అవ్వద్దండి.
ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ దేవుడు. ఓకే, బాయ్ అండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.